ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్న షోరూమ్ ఎస్ఆర్కే జావా షోరూమ్ ఏలూరు. రీసెంట్గా ఈ షోరూమ్ని మన ఏలూరులో ఓపెన్ చేయడం జరిగింది. మీలో ఎవరికైనా జావా ఏజీడీ బీఎస్ఏ వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ని విజిట్ అయితే చేయొచ్చు. ఈ షోరూంలో సేల్స్ అండ్ సర్వీస్ కూడా రెండు ఉన్నాయి. సో మీలో ఎవరైనా వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ని విజిట్ అయితే చేయొచ్చు. ఈ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో BSA గోల్డ్ స్టార్ 650 ఈ బైక్ గురించి కంప్లీట్ గా మాట్లాడుకుందాము. ఈ వెహికల్ ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి అన్ని మీకు క్లియర్ గా చెప్తాను. స్కిప్ అయితే చేయకండి. ఈ బైక్ కేటగిరీ మోడర్న్ రెట్రో క్లాసిక్ కేటగిరీ అనమాట. వెహికల్ ని చూడగానే మంచి వింటేజ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. ఈ వెహికల్ కాన్సెప్టే ఓల్డ్ స్కూల్ కాన్సెప్ట్ అనమాట. సో ఎవరైతే ఓల్డ్ ఎలిమెంట్స్ బాగా ఇష్టపడతారో ఈ వెహికల్ అనేది బాగా నచ్చుతుంది. సో మీరు రివ్యూ మొత్తం చూసిన తర్వాత ఈ వెహికల్ ఏంటి ఎలిమెంట్స్ అనేవి కొన్ని బాగా ఓల్డ్ సైడ్ ఉన్నాయని కామెంట్ అయితే చేయకండి. ఎందుకంటే ఈ వెహికల్ కాన్సెప్ట్ అలాంటిది. క్లియర్గా అన్ని మాట్లాడుకుందాం. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ BSA కంపెనీ ఫుల్ ఫామ్ ఏంటంటే బర్మింగమ్ స్మాల్ ఆర్మ్స్. ఈ కంపెనీ స్టార్టింగ్ లో గన్స్ ను తయారు చేసేది. తర్వాత వీళ్ళు మోటార్ సైకిల్స్ కూడా తయారు చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ బ్రాండ్ అనేది మంచి బ్రాండే, బాగా సక్సెస్ఫుల్ కూడా అయింది. సో ఈ BSA బ్రాండ్ ని మహీంద్రా కంపెనీ ఓన్ చేసుకుని మన ఇండియాలో సేల్స్ అయితే చేస్తున్నారు. సో ఈ BSA ఏంటంటే జావా ఏజీడీ ఈ 3 పార్ట్నర్షిప్ లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ టోటల్ గా 6 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. ప్రతి కలర్ ని మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. వీడియోని పాస్ చేసుకొని కలర్స్ అయితే చెక్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న కలర్ వచ్చేసి డాన్ సిల్వర్ అనమాట. ఈ కలర్ బాగుంది రియాలిటీలో చూడటానికి. అలానే రెడ్ కలర్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కలర్ అనేది. సో మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో డిఫరెంట్ మోడల్స్ అయితే లేవు, ఓన్లీ ఒక మోడలే ఉంటుంది. సో ఈ మోడల్ ఏంటంటే కలర్స్ వైజ్ డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెగసీ ఎడిషన్ అని ఒక కలర్ అయితే ఉంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది టాప్ కలర్ అనమాట. దీని ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ కలర్ తో కంపేర్ చేసుకుంటే రిమైనింగ్ కలర్స్ మొత్తం ప్రైస్ అనేది తక్కువ ఉంటాయి. సో ఈ విధంగా ఈ బైక్ అనేది కలర్ ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే వెహికల్ లుక్స్ రియాలిటీలో చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక పెద్ద వెహికల్ చూస్తున్న ఫీలింగ్ అనేది ఉంది. అలానే బైక్ కూడా లుకింగ్ వైజ్ హెవీగా అయితే ఏమీ లేదు, చాలా స్లిమ్ గా అయితే ఉందన్నమాట. ఇంకా ఓల్డ్ ఆస్థెటిక్స్ తో బాగుంది వెహికల్ చూడటానికి రియాలిటీలో. సో ఇది ఓవరాల్ గా లుక్స్, కలర్స్, మోడల్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంది. హెడ్ లైట్ డిజైన్ వైజ్ రౌండ్ హాలోజన్ హెడ్ లైట్ విత్ క్రోమ్ డీటెయిలింగ్ ఇచ్చారు. ఇక్కడ BSA బ్రాండింగ్ కూడా చూడొచ్చు. ఇన్బిల్ట్ గా పైలెంట్ ల్యాంప్ కూడా ఉంది. సో ఇది హాలోజన్ లైట్ కాబట్టి నైట్ టైం పర్లేదు, విజన్ అనేది బాగానే ఉంటుంది మనం డైలీ లైఫ్ యూజ్ చేసుకోవడానికి. బట్ ఎవరైతే కంటిన్యూగా ఈ బైక్ తో లాంగ్ రైడ్స్ చేద్దామని డిపెండ్ అయి ఉంటారో మీకు ఈ లైటింగ్ సరిపోదు. ఖచ్చితంగా మీరు ఫాగ్ లైట్స్ కూడా ఇన్స్టాల్ అయితే చేయించుకోవాలి. అలానే ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ కూడా LEDనే ఇచ్చారు. డిజైన్ చూడటానికి బాగున్నాయి చిన్నగా. ఇందులో ఇన్బిల్ట్ గా హజార్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇంకా హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ కూడా ఇచ్చారు. ఓవరాల్ గా ఈ వెహికల్ ఫ్రంట్ వ్యూ చూడటానికి బ్యూటిఫుల్ గా బాగుందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. ఈ ఫోక్స్ పైన మెటల్ కేసెస్ కూడా ఉన్నాయి. పైన కనిపిస్తున్నాయి కదా, ఇవి మెటల్ కేసెస్ అనమాట. సో ఈ సస్పెన్షన్ అనేవి పెద్ద సైజు కాబట్టి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. 120 mm ట్రావెల్ ఉంటుంది సస్పెన్షన్ ది. అలానే ఇవి టెలిస్కోపిక్ ఫోక్స్ కాబట్టి మెయింటెనెన్స్ వైజ్ కూడా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది మనకి. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ ఏదైతే ఉందో ఇది మెటల్ అయితే కాదు, హార్డ్ ప్లాస్టిక్ అనమాట. అలానే ఇంకా ఈ బైక్ లో చాలా మంచి టైర్స్ ని ప్రొవైడ్ చేశారు. పిరేలి కంపెనీకి సంబంధించిన స్పోర్ట్స్ కాంపోనెంట్ టైర్స్ ని బైక్ లో ప్రొవైడ్ చేశారు. టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంటుంది, 100/90 18 ఇంచ్ టైర్ సైజ్ అయితే ఉంటుంది ఫ్రంట్ లో. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లో లార్జ్ 320 mm సింగిల్ డిస్క్ అయితే ఇచ్చారు. బ్రెంబో కంపెనీకి సంబంధించిన ట్విన్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్ ను ఈ బైక్ లో యూజ్ చేయడం జరిగింది. సేఫ్టీ స్టాండర్డ్ గా డ్యూల్ ఛానల్ ABS కూడా అయితే ఉంటుంది అనమాట. సో ఈ బ్రెంబో బ్రేక్స్ ను మనం జనరల్ గా మనం హై ఎండ్ బైక్స్ లో చూస్తాము. సో ఈ బైక్ లో కూడా బ్రెంబో బ్రేక్స్ ని యూజ్ చేయడం అనేది మంచి ప్లస్ పాయింట్ అని చెప్తాను. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో ఎలాంటి అలా వీల్స్ అయితే ఉండవు, కంప్లీట్ గా స్పోక్ వీల్స్ మాత్రమే ఉంటాయి. ఫ్రంట్ లో 36 స్పోక్స్, బ్యాక్ సైడ్ కూడా 36 స్పోక్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ లో 18 ఇంచ్ రిమ్, బ్యాక్ సైడ్ 17 ఇంచ్ రిమ్ ఉంటుంది. అలానే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవి ట్యూబ్ టైర్స్, ట్యూబ్లెస్ అయితే కాదు. సో పంచర్ అయితే మనం చాలా ఇబ్బంది అయితే పడాలి. ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. డైరెక్ట్ గా ఫ్యాక్టరీ నుంచే ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్ ఇచ్చుంటే అయితే బాగుండేది. ఇంకా ఈ బైక్ లో ఫ్రంట్ అడ్జస్టబుల్ లివర్స్ అయితే ఉండవు, నార్మల్ లివర్స్ అయితే ఉంటాయి. అలానే సింగిల్ థ్రాటల్ కేబుల్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఎనలాగ్ ప్లస్ స్మాల్ సెమీ డిజిటల్ కన్సోల్ ని బైక్ లో ప్రొవైడ్ చేశారు.
ఈ అనలాగ్ మీటర్స్ లో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే కీ ఆన్ చేసినప్పుడు లుక్ అనేది చూడటానికి బాగుంటుంది ఇలా స్వైప్ అప్ అవుతున్నప్పుడు. సో ఇందులో పెద్దగా ఎక్కువ ఫీచర్స్ ఏమీ లేవు, చాలా అంటే చాలా బేసిక్ సింపుల్ ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్న మీటర్ ఆర్పిఎం మీటర్ అనమాట. ఇందులో స్మాల్ డిస్ప్లే అయితే ఇచ్చారు, ఓన్లీ ఫ్యూల్ గేజ్ మాత్రమే ఉంది ఈ డిస్ప్లేలో. అలానే ఇక్కడ ఈ ప్లేస్ లో లో ఫ్యూల్ సింబల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా లెఫ్ట్ సైడ్ ఇక్కడ కనిపిస్తున్నది స్పీడోమీటర్, ఇందులో కూడా స్మాల్ డిస్ప్లే అయితే ఉంది. ఈ డిస్ప్లేలో ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ మాత్రమే ఉన్నాయి. టైం కూడా ఇచ్చుంటే అయితే బాగుండేది, అదొకటి మిస్ చేశారు. అలానే ఇక్కడ కూడా బ్యాటరీ ఇండికేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా రౌండ్ ప్లేస్మెంట్లో మాల్ ఫంక్షన్ లైట్, సిగ్నల్ ఇండికేషన్ లైట్, న్యూట్రల్ లైట్, సైడ్ స్టాండ్ వార్నింగ్, ఇంజిన్ టెంపరేచర్ లైట్, ఏబిఎస్ లైట్, ఇలా కొన్ని మెయిన్ ఇండికేషన్ లైట్స్ మాత్రమే ఇచ్చారు. సో ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి చాలా బేసిక్ కన్సోల్, చాలా లిమిటెడ్ ఫీచర్స్ మాత్రమే ఉంటాయి. టైము, గేర్ ఇండికేటర్ లాంటివి కూడా ఇచ్చుంటే అయితే బాగుండేది మనకి డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో కీ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, నార్మల్ కీనే అనమాట, కానీ క్వాలిటీ అయితే బాగుంది కీది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఐ బటన్ అయితే ఇచ్చారు కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి. రెడ్ కలర్లో కిల్ స్విచ్ ఉంది, కింద హజర్ లైట్ బటన్, సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఉంది. ఇంకా ఈ గ్రిప్ సెట్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి, ఐరన్ బార్ అండ్ వెయిట్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ బైక్ లో సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ లో పాస్ స్విచ్ ఉంది, హై బీమ్ లో బీమ్ బటన్, సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ అయితే ఉంది. స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా జావా బైక్స్ లో చూస్తాం కదా టైప్ సి యూఎస్బి పోర్టు, ఛార్జింగ్ సాకెట్, అది ఎక్కడైతే ఇచ్చారు. సో 2 పోర్ట్స్ ఉండటం అనేది గుడ్ థింగ్ అనమాట, మన కన్వీనియంట్ని బట్టి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు బైక్ నుంచి మొబైల్ని. అలానే ఇంకా ట్యాంక్ పైన ఫ్యూల్ క్యాప్ ప్లేస్మెంట్ అనేది రైట్ సైడ్ ఇచ్చారు, దీనిపైన బిఎస్ఎఫ్ బ్రాండింగ్. అలానే ఈ కంపెనీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానికి సంబంధించిన ఇయర్ అయితే ఉంది. అలానే ట్యాంక్ని ప్లెయిన్గా వదిలేయకుండా మిడిల్లో గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు. అలానే ఈ ఫ్యూల్ క్యాప్ అనేది అటాచబుల్ అయితే కాదు, డిటాచబుల్ అనమాట. సో అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చుంటే అయితే బాగుండేది. నెక్స్ట్ ఇంకా సీటింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్లో ఫ్లాట్ సింగిల్ సీట్ అయితే ఉంటుంది. సీట్ కుషనింగ్ అనేది మరీ సాఫ్ట్గా అయితే ఏమీ లేదు, కొంచెం లిటిల్ బిట్ హార్డర్ సైడే ఉంది. మీరు ఫ్యామిలీ వైజ్ కూడా మేనేజ్ అయితే చేసుకోవచ్చు, బట్ ఈ వెహికల్లో అగ్రెసివ్ రైడింగ్ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు ఎక్కించుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే రైడ్ చేయాలి. బట్ ఓవరాల్గా మీరు ఫ్యామిలీ వైజ్ కూడా మేనేజ్ అయితే చేసుకోవచ్చు. రైడర్కి సీట్ కంఫర్ట్ బాగుంటుంది, అలానే హ్యాండిల్ కంఫర్ట్ అన్నీ బాగుంటాయి అనమాట, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు హ్యాపీగా లాంగ్ రైడ్స్ కూడా చేయొచ్చు ఈ వెహికల్ పైన. అలానే నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో పెయింట్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ క్రోమ్ డీటెయిలింగ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. బిఎస్ఎఫ్ బ్రాండింగ్ 3D టైప్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ లుకింగ్ వైజ్ చూడటానికి చాలా బాగుంది ఇది. ఇంకా ఈ సైడ్ ఉన్న ప్యానల్స్ కూడా ఇవి ప్లాస్టికే, దీనిపైన కూడా లోగో అయితే చూడొచ్చు గన్స్ది. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ విత్ 5 స్టెప్ అడ్జస్టబిలిటీ అయితే ఇచ్చారు. సో రెగ్యులర్గా డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి వీటి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో మీ కంఫర్ట్ని బట్టి కూడా సస్పెన్షన్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక రాడ్ కనిపిస్తుంది కదా, ఈ రాడ్ ఏంటంటే సీట్ గ్యాబ్రెల్ అనమాట. పిలియన్ కూర్చున్నప్పుడు హోల్డ్ చేయడానికి ఈ రాడ్ అనేది యూజ్ అవుతుంది సీట్ గ్యాబ్రెల్ లాగా. సో ఈ డిజైన్ ఏమి అంత గ్రేట్గా అయితే ఏమీ లేదు, చాలా యావరేజ్గా ఉందన్నమాట. సో సీట్ గ్యాబ్రెల్ని వేరే విధంగా డిజైన్ చేసి ఉండటం అయితే బాగుంది అనిపించింది. ఇంకా బ్యాక్ సైడ్ ఫెండర్ కూడా హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు, మెటల్ అయితే ఏమీ కాదు. ఇక్కడ కూడా మనం గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ టెయిల్ లైట్ డిజైన్ చూడడానికి హాలోజన్ లాగా అనిపించినా సరే ఇది ఎల్ఈడి టెయిల్ లైటే. ఓన్లీ హెడ్ లైట్ మాత్రమే ఈ బైక్ లో బల్బ్ అయితే ఉంది, రిమైనింగ్ సిగ్నల్ లైట్స్, టెయిల్ లైట్ ఎల్ఈడితోనే ఇవ్వటం జరిగింది. ఇందులో మనకి నెంబర్ ప్లేట్ లైట్ అయితే ఏమీ లేదు. ఓవరాల్ గా టెయిల్ లైట్ వ్యూ చూడడానికి ఎలా ఉంది బ్యాక్ సైడ్ నుంచి. ఇంకా ఈ బైక్ లో ఓపెన్ చైన్ ఉంటుంది, సో రెగ్యులర్ గా మనం చైన్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. సో ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చైన్ టైట్ క్లీనింగ్ అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. అలానే బైక్ లో బ్యాక్ సైడ్ బాక్స్ సెక్షన్ స్వింగమ్ ని యూజ్ చేయడం జరిగింది. ఇంకా టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 150/70 నుంచి రేడియల్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్ లో రేడియల్ టైర్ లేదు, బ్యాక్ సైడ్ మాత్రమే రేడియల్ టైర్ అయితే ఉంది. సో ఈ బైక్ లో పెద్ద సైజ్ టైర్స్ విత్ మంచి కంపెనీ టైర్స్ ఉన్నాయి కాబట్టి హై స్పీడ్ లో కానీ కార్నరింగ్ చేసేటప్పుడు కానీ ఓవరాల్ గా టైర్ గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో ఎగ్జాస్ట్ డిజైన్ కూడా చూడటానికి బాగుంది, అలానే సౌండ్ కూడా వినటానికి అయితే చాలా బాగుంది, ఒకసారి వినండి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది. రైడర్ కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, పిలియన్ కి కూడా ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ నే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ మెయిన్ హార్ట్ అండ్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇంజిన్ లుకింగ్ వైజ్ చూడడానికి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ లా కనిపించిన ఇది ఎయిర్ కూల్డ్ అయితే కాదు. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ 652cc ట్విన్ స్పార్క్స్
లిక్విడ్ కూల్డ్ OBD 2B DOHC ఇంజిన్ ఈ బైక్లో అయితే ఉంది. పవర్ ఏమో 45 bhp at the rate 6500 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ 55 న్యూటన్ మీటర్స్ at the rate 4000 RPM లో ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్ గా 5 గేర్స్ ఉంటాయి. అలానే ఇంజిన్ లో స్లిప్పర్ క్లచ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇంజిన్ లోపల ఓన్లీ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది కాబట్టి హై ఎండ్ పర్ఫార్మెన్స్ బాగోదు, టాప్ స్పీడ్ ఎక్కువగా రీచ్ అవ్వదు అనే డౌట్ మీకు ఉండొచ్చు. బట్ ఈ బైక్ ఈజీగా 170 స్పీడ్ ని టచ్ అయితే చేయగలదు. సో మనం రెగ్యులర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో 170 స్పీడ్ అయితే వెళ్ళము, ఓన్లీ హైవేస్ లో మాత్రమే అది కుదురుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా హైవేలో లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ఎక్కువ స్పీడ్ వెళ్దాం అనుకుంటే ఈ బైక్ ఈజీగా 170 అయితే వెళ్తుంది. సో 170 అనేది తక్కువ స్పీడ్ అయితే కాదు, చాలా ఎక్కువ స్పీడ్ అనమాట. సో ఓవరాల్ గా ఈ వెహికల్ ఇన్స్టెంట్ పికప్ గానీ హై ఎండ్ పర్ఫార్మెన్స్ గానీ చాలా బాగుంటుంది. సో ఇది బిగ్ CC DOHC లేఅవుట్ ఇంజిన్ అనమాట. మీకు ఎక్కడ కూడా తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనే ఫీల్ అయితే ఉండదు. సో BSA కంపెనీ ఏంటంటే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లోనే పవర్ అండ్ టార్క్ అవుట్పుట్ ను మంచిగా ట్యూన్ అయితే చేశారు. బట్ మనం టెక్నికల్ గా చూసుకుంటే మాత్రం 6th గేర్ కూడా ఉంటే బాగుంది అనిపిస్తుంది. బట్ వీళ్ళు బిగ్ CC ఇంజిన్ విత్ DOHC కాన్ఫిగరేషన్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు యూనిక్ గా ఇంజిన్ ని బిల్డ్ అయితే చేశారు. సో ఓవరాల్ గా ఇది పవర్ఫుల్ ఇంజిన్, లిటిల్ బిట్ హీట్ కూడా అవుతుంది. బట్ కూల్ చేయడానికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే ఉంది. సో ఓవరాల్ గా మీరు డైలీ కమ్యూటింగ్ యూస్ చేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలానే ఎప్పుడైనా మీరు లాంగ్ రైడ్స్ కంటిన్యూగా వెళ్దాం అనుకున్నా ఈ బైక్ పైన వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవెల్ యూస్ చేశారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా అయితే ఉంది. ఈ బైక్ లో ఎలాంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు, కంప్లీట్ గా మనం సైడ్ స్టాండ్ మీద డిపెండ్ అయితే అవ్వాలి. చైన్ క్లీన్ గా మనం పెడక్ స్టాండ్ అయితే కంపల్సరీగా యూస్ చేయాలి. ఇంకా బ్యాక్ సైడ్ 255mm డిస్క్ అయితే ఇచ్చారు. సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అయితే ఉంటుంది, బ్రెంబో కంపెనీకి సంబంధించింది. సో ఓవరాల్ గా ఈ బైక్ లో పెద్ద డిస్క్ ప్లేట్స్ ని యూస్ చేయడం అనేది గుడ్ థింగే. అలానే ఇంకా ఈ బైక్ లో యూనిక్ గా హార్న్ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ సైడ్ అయితే ఇచ్చారు. సౌండ్ కూడా లౌడ్ గానే ఉంది, ఒకసారి వినండి. అలానే ఇంకా లెఫ్ట్ సైడ్ ప్యానల్ దగ్గర అడిషనల్ గా పవర్ సాకెట్ కూడా ఇస్తున్నారు. దీని అవుట్పుట్ 12 volts వరకు అయితే ఉంటుంది. సో దీన్ని కూడా మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అలానే ఇంకా కూలెంట్ టాప్ అప్ ప్లేస్మెంట్ అనేది ఇంజిన్ కింద అయితే ఇచ్చారు. కూలెంట్ క్యాన్ కి సేఫ్టీగా పైన గార్డ్ కూడా అయితే ఉంది. అలానే ఇంకా ఫ్రంట్ లో రేడియేటర్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది, చాలా పెద్దగా ఉంది రేడియేటర్ అనేది. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా సైలెన్సర్ అసెంబ్లీ అనమాట. ఇక్కడ సేఫ్టీ కోసం ఐరన్ బ్యాష్ ప్లేట్ కూడా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఇంజిన్ కింద ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రెగ్యులేటర్. సో దీని ప్లేస్మెంట్ అనేది ఇంజిన్ కింద కాకుండా వేరే చోట ఇచ్చుంటం అయితే బాగుండేది. అలానే ఇంకా ఈ బైక్ లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. అట్లీస్ట్ 15 లీటర్స్ ఇచ్చుంటం అయితే బాగుండేది లాంగ్ జర్నీస్ లో. ఇంకా సీట్ హైట్ 782mm ఉంది, తక్కువ సీట్ హైటే, ఇది ఒక గుడ్ థింగే. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఓవరాల్ గా వెయిట్ వచ్చేసి బైక్ ది 201 kgs అయితే ఉంది, ఎక్కువ వెయిటే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 150mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి 165mm అయితే బాగుండేది. 15mm అనేది తక్కువ ఉంది ఈ వెహికల్ లో. సో కొంచెం కేర్ఫుల్ గా రైడ్ చేయండి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర. అలానే మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 20+ మైలేజ్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇది ఎగ్జాక్ట్ మైలేజ్ అయితే కాదు, మైలేజ్ అనేది మీ రైడింగ్ స్టైల్ మీద మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఒకటి గమనించండి. 20+ మైలేజ్ ఈజీగా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఫైనల్ గా ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఆన్లైన్ లో ఈ వెహికల్ ప్రైస్ 4,15,000 వరకు అయితే ఉంది. ఎగ్జాక్ట్ గా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం అలానే ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం స్టార్టింగ్ లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ అయితే చేయండి, క్లియర్ గా మీకు చెప్తారు. ఇంకా ఈ వెహికల్ మీరు తీసుకుంటే సర్వీస్ అనేది కంప్లీట్ గా మీరు జావా షోరూమ్ మీద డిపెండ్ అయితే అవ్వాలి. జావా, AGD, BSA 3 ఒకే చోట ఉంటాయి అనమాట. సో ఈ వెహికల్ సర్వీస్ అనేది కంప్లీట్ గా మీరు జావా షోరూమ్ లో అయితే చేయించుకోవాలి. వెహికల్ తీసుకునే ముందు మీ దగ్గరలో షోరూమ్ ఉందా లేదో చూసుకొని డిసైడ్ అయితే అవ్వండి. అలానే ఇంకా ఈ వెహికల్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే ఇది 650cc బైక్ కాబట్టి తక్కువ అయితే ఏమి ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ BSA గోల్డ్ స్టార్ 650 బైక్ గురించి. సో ఈ బైక్ లో మంచి క్వాలిటీ ఎక్స్పెన్సివ్ టైర్స్ అయితే ఉన్నాయి. కార్నరింగ్స్ చేసేటప్పుడు, హై స్పీడ్స్ వెళ్ళేటప్పుడు, డైలీ లైఫ్ లో యూస్ చేసుకునేటప్పుడు మంచి టైర్ గ్రిప్ అయితే ఉంటుంది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట. అలానే హై అండ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. మంచి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు ఈ వెహికల్ నుంచి. అలానే బైక్ లుక్స్ కూడా చూడటానికి చాలా బాగున్నాయి, స్పెషల్ గా ఉంటుంది అనమాట అపీరియన్స్ అనేది వెహికల్ ది. ఇంకా ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, పవర్ఫుల్ ఇంజిన్ ఇది. సో మీరు షోరూమ్ కి వెళ్ళి వెహికల్ ని టెస్ట్ రైడ్ అయితే చేయండి, కంప్లీట్ గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మీకు నచ్చితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓవరాల్ గా 650cc సెగ్మెంట్ లో ఈ బైక్ ని కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వెహికల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు, రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.